ఈరోజు వీడియోలో నేను మీకు డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు ఫస్ట్ పైరోమీటర్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ పైరోమీటర్ అంటే ఏంటంటే ది ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్స్ అన్నమాట. అంటే పైరోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్స్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మనం ఏమంటాం, పైరోమీటర్ అంటాం. సో ఇక్కడ పైరోమీటర్ వచ్చేసి 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వచ్చి టోటల్ రేడియేషన్ పైరోమీటర్ అండ్ సెకండ్ వన్ ఆప్టికల్ పైరోమీటర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఆప్టికల్ పైరోమీటర్ అనమాట. దీన్ని డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ అని కూడా అంటాం. ఇక్కడ మనం ఈ డిసపియరింగ్ ఫిలమెంట్ అని చెప్పేసి ఎందుకు యూజ్ చేసామో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫిలమెంట్ అని చెప్పాం కాబట్టి ఒక ఫిలమెంట్ ఉన్న బల్బుని తీసుకుందాం. అంటే టంగ్స్టన్ ఫిలమెంట్ అనమాట. ఇది వచ్చేసి బల్బ్ అనమాట, ఇది ఫిలమెంట్. సో దీన్ని ఎస్ అనుకుందాము ఈ బల్బుని. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే దీనికి కరెంట్ సప్లై ఇచ్చేలాగా దీన్ని ఒక బ్యాటరీకి అండ్ కీకి రియోస్టాట్కి కనెక్ట్ చేద్దాం. అండ్ ఇటు వచ్చేసి అమ్మీటర్కి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే బ్యాటరీ బీతో ఇండికేట్ చేస్తాం అండ్ స్విచ్ వచ్చేసి కేతో ఇండికేట్ చేస్తాం కీ. అండ్ ఈ రియోస్టాట్ ఏంటంటే ఆర్హెచ్తో డినోట్ చేస్తాం. ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే కరెంట్ ఫ్లో ఉంటుంది కదా, దాన్ని పెంచడానికి లేకపోతే తగ్గించడానికి ఈ రియోస్టాట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ అమ్మీటర్ వచ్చేసి మనకు తెలిసిందే కరెంట్ అనేది మెజర్ చేయడానికి ఈ అమ్మీటర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, పైరోమీటర్ దేనికి యూజ్ చేస్తాం మనం, హై టెంపరేచర్స్. అంటే మనం ఒక హాట్ బాడీ తీసుకుంటాం అనమాట, దాని టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సో హాట్ బాడీ, సో ఇది వచ్చేసి హాట్ బాడీ అనుకుందాం. ఇదేంటిది హాట్ బాడీ. ఇప్పుడు దీనికి తర్వాత మనం ఒక ఆబ్జెక్టివ్ లెన్స్ అనేది తీసుకుందాం ఓ అని చెప్పి. దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూకి అరేంజ్ చేద్దాం. అంటే ఇది ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూ అనమాట. ఇది ఎందుకు అంటే కనుక ఈ హాట్ బాడీ ఉన్న రేడియేషన్స్ ఉంటాయి కదా, ఈ రేడియేషన్స్ అనేవి కరెక్ట్గా ఇలా ఫిలమెంట్ మీద పడేలాగా చేయడానికి ఈ ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, ఈ బల్బుకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం ఏం చేస్తామంటే డయాఫ్రామ్స్ అనేవి పెడతాం. ఇది D1 D2తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఇవేంటంటే డయాఫ్రామ్స్. ఈ డయాఫ్రామ్స్ ఏం చేస్తాయంటే ఈ రేడియేషన్ ఉంది కదా, దీని నుంచి వచ్చే రేడియేషన్ని లిమిట్ చేస్తాయి, అంటే తగ్గిస్తాయి అన్నమాట. సో దాని తర్వాత దీని మీద పడిన రేడియేషన్ని ఏం చేస్తామంటే మనం ఒక ఐపీస్ ద్వారా చూస్తామన్నమాట. ఇది ఐపీస్ అన్నమాట, ఐపీస్ ఈ. దీని ముందు ఏం చేస్తామంటే ఒక ఫిల్టర్ అన్నమాట. ఫిల్టర్ అంటే ఇది రెడ్ ఫిల్టర్, జీతో ఇండికేట్ చేస్తాం. ఈ ఐపీస్ ముందు ఈ ఫిల్టర్ని, అంటే ఈ రెడ్ కలర్ ఫిల్టర్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే రెడ్ కలర్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అండ్ మనకి దీని మీద పడిన రేడియేషన్ క్లియర్గా కనిపించడానికి, ఎపేర్ అవ్వడానికి ఈ ఫిల్టర్ని అనేది దాన్ని యూజ్ చేస్తాం. దీని ద్వారా మనం ఈ ఐపీస్ ద్వారా దీని మీద పడిన రేడియేషన్స్ని మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉండే కరెంట్ ఉంటుంది కదా, ఈ కరెంట్ని ఈ ఫిలమెంట్లో పంపిస్తాం. ఈ కీని స్విచ్ ఆన్ చేసి పంపిస్తే ఏమవుతుంది, దీని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ ఉంటుంది కదా, ఈ రేడియేషన్స్ అనేవి దేని మీద పడతాయి, ఈ ఫిలమెంట్ మీద పడతాయి. ఎప్పుడైతే ఈ హాట్ బాడీ యొక్క టెంపరేచరు అండ్ ఈ ఫిలమెంట్ యొక్క టెంపరేచరు ఈక్వల్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ అండ్ దీని నుంచి వచ్చే రేడియేషన్ ఈక్వల్ అయిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, ఫిలమెంట్ అనేది డిసపియర్ అయిపోయినట్టు మనకి ఇల్యూజన్ వస్తుందన్నమాట. అక్కడ ఫిలమెంట్ ఉంటుంది కానీ ఆ రేడియేషన్ ఈ రేడియేషన్ అంటే 2 టెంపరేచర్స్ అనేవి ఈక్వల్ అవ్వడం వల్ల మనకి ఈ ఫిలమెంట్ అనేది కనిపించదు.
దాన్ని మనం దేని ద్వారా అబ్జర్వ్ చేస్తాం, ఈ ఐపీస్ ద్వారా అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్పుడు వచ్చిన కరెంట్ని, అంటే మనం పంపించాం కదా ఈ రియోస్టాట్ ద్వారా లిమిట్ చేస్తూ బల్బులోకి, ఆ కరెంట్ని మనం మెజర్ చేస్తామన్నమాట. అలా మెజర్ చేసిన కరెంట్ని రాసుకుని మనం ఒక ఈక్వేషన్ ద్వారా ఈ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తాం. ఆ ఈక్వేషన్ ఏంటంటే కనుక I = A + BT + CT² అనమాట. సో ఇక్కడ I అంటే మనకు అక్కడ ఫ్లో ఆఫ్ ది కరెంట్ అనమాట, ఎంతైతే బల్బులోకి పంపించామో ఆ కరెంట్. అండ్ ఇక్కడ ABC వచ్చేసి మనకు అక్కడ కాన్స్టెంట్స్ అనమాట. అండ్ టెంపరేచర్ క్యాపిటల్ T ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ ది హాట్ బాడీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3 నౌన్ హాట్ బాడీస్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది తీసుకున్నాం కదా, ఇదేంటంటే ఇది అన్నోన్ టెంపరేచర్. ఈ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 3 హాట్ బాడీస్ తీసుకుంటాం. ఈ 3 హాట్ బాడీస్ ఏంటంటే మనకి ఎలాగో టెంపరేచర్ అని తెలుసు. ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. అంటే అలాగ మనం A, B, C వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనకి కరెంట్ ఎంతో తెలుస్తుంది. అండ్ ABC వాల్యూస్ కూడా తెలుస్తాయి. అలా మనం ఏం చేస్తాం, టెంపరేచర్ వాల్యూని డిటర్మైన్ చేస్తాం. సో పైరోమీటర్, ఈ డిజపేరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఈ టెంపరేచర్ అనేది హాట్ బాడీ యొక్క టెంపరేచర్ అనేది డిరైవ్ చేయడానికి. అది ఏ ఈక్వేషన్ వల్ల, I = A + BT + CT². ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం టెంపరేచర్ వాల్యూని, హాట్ బాడీ యొక్క టెంపరేచర్ని మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిజపేరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్.